హలో వ్యూవర్స్, సిపి గెట్ 2026కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట. ఇదైతే చాలామంది వాళ్ళు అప్లై చేసే సబ్జెక్ట్కి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి అనేది కొన్నిసార్లు మిస్టేక్లో చూసుకోకుండానే అప్లై చేస్తారు. చివరికి వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత క్యాంపస్లో సీట్ అలాట్మెంట్ అయ్యే సిచ్యువేషన్లో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని సీట్ క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉంటవి. ఇలా లాస్ట్ ఇయర్ కూడా జరిగినవి. ఒక పర్సన్కి అయితే నాకు కాంటాక్ట్ అయ్యారు, ఇలా ఎలిజిబిలిటీ లేదని నాకు వెబ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాన్సిల్ చేశారు బ్రో అని చెప్పారు. అసలు ఏమిటి అని చూస్తే మనం అప్లై చేసేటటువంటి సబ్జెక్ట్కి మినిమం ఎలిజిబిలిటీ అని అకాడమిక్ క్రైటీరియా అనేది వాళ్ళైతే మెన్షన్ చేస్తారు. మనకి సిపి గెట్ నోటిఫికేషన్లో ప్రతి సబ్జెక్ట్కి ఎలిజిబిలిటీ ఏమిటి అనేది మెన్షన్ చేసి ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్కి మీరు ఆ సబ్జెక్టు పీజీ చేయాలి అనుకుంటే మీరు ప్రీవియస్ అకాడమిక్ ఇయర్స్లో మినిమం ఎలిజిబిలిటీ ఏమి ఉండాలనేది అందులో ఉంటుంది. మ్యాక్సిమం ఆర్ట్స్, ఇంగ్లీషు, తెలుగు ఇటువంటి ఏవైతే నార్మల్ జనరలైజ్డ్ సబ్జెక్ట్స్ ఉన్నావో ఆ సబ్జెక్ట్స్కి అయితే ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది అయితే ఉంటుంది. కానీ కొన్ని స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ లైక్ సైన్స్లో ఉన్నటువంటి మైక్రోబయాలజీ అవనివ్వండి, లేకపోతే బయోటెక్నాలజీ అవనివ్వండి, కెమిస్ట్రీ అవనివ్వండి, ఇలా సైన్స్లో ఉన్నటువంటి మ్యాక్సిమం సబ్జెక్ట్కి మీరు అప్లై చేయాలి అంటే మీరు బ్యాచిలర్స్లో కూడా ఆ సబ్జెక్ట్ చదివి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డిగ్రీలో బీజెడ్సీ చదివి ఉంటారు, వాళ్ళు కెమిస్ట్రీ చేసుకోవచ్చు, బాటనీ చేసుకోవచ్చు, జువాలజీ చేసుకోవచ్చు. ఇలా మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చూసుకోకుండా అప్లై చేస్తే మీకు తర్వాత ఈ యొక్క అడ్మిషన్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎగ్జామ్ రాయడానికి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు హాల్ టికెట్ వస్తుంది, ఎగ్జామ్ రాస్తారు. తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు సీట్ అప్లై చేసి క్యాంపస్లో మంచి ర్యాంక్ వచ్చినా కానీ మీకు క్యాంపస్లో సీట్ ఇవ్వరు. ఏమంటారంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ సబ్జెక్ట్ అని ఒక నోట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీ యొక్క ఎలిజిబిలిటీ లేదు అని మీకు అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. చాలా ప్రాసెస్ అనేది అయితే నడుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు ఆ యొక్క సబ్జెక్ట్కి మినిమం ఎలిజిబిలిటీ ఏమున్నది, మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఆ యొక్క సబ్జెక్ట్ అప్లై చేయడానికి ఎలిజిబుల్లా కాదా లేదా చూసుకోండి. నేనైతే ఒక ఎగ్జాంపుల్గా ఈ యొక్క సిపి గెట్లో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అలా చూసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది అయితే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ ఈ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సిపి గెట్ 2026 వెబ్సైట్లోకి లాగిన్ అయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అని ఒక ఇన్ఫర్మేషన్ని పీడిఎఫ్ ఉంటుంది. ఇందులో మనం అప్లై చేసేటటువంటి సబ్జెక్ట్స్, అలాగే మీ యొక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ నేమ్ ఏముంటుంది, అలాగే మీరు ఆ యొక్క ఎంట్రన్స్ రాయాలి అంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి అని ఒక లిస్ట్ ఉంటుంది. ఇలా మీరు స్క్రోల్ చేస్తూ వచ్చిన వెంటనే ఇక్కడ చూడొచ్చు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ఇలా ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అని ఇలా మీకు సబ్జెక్ట్ అనేది అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్ ఉంది. ఎంఏ ఇంగ్లీష్కి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్. అంటే మీరు గ్రాడ్యుయేషన్లో బిఏ చదివినా, బిఎస్సీ చదివినా, బీకామ్ చదివినా, బీసీఏ చదివినా, మీరు బ్యాచిలర్స్ ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కానీ ఎంఏ ఇంగ్లీష్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒకసారి చూడండి, ఎంఏ హిందీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఇక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అయితే కొంచెం చేంజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మస్ట్ హ్యావ్ ఆబ్టైన్డ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. మీకు డిగ్రీలో యొక్క హిందీ అనేది అయితే ఒక లాంగ్వేజ్ కింద ఉంటే మాత్రమే మీరు ఎంఏ హిందీ చేయగలుగుతారు. లేకపోతే మస్ట్ హ్యావ్ స్టడీడ్ ద హిందీ లాంగ్వేజ్ ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎయిదర్ ఇన్ పార్ట్ 1 ఆర్ పార్ట్ 2 ఫర్ అట్లీస్ట్ 2 years. ఓకేనా, మీరు మ్యాక్సిమం డిగ్రీలో హిందీ ఉన్న వాళ్ళైతేనే ఎంఏ హిందీ చేయగలుగుతారు. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంఏ తెలుగుకి మళ్ళీ ఎనీ గ్రాడ్యుయేషన్ అని ఉంటుంది. కానీ ఇంకొంచెం ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్కి అయితే మ్యాక్సిమం ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. కానీ మీరు వన్స్ అయితే చెక్ చేసుకోండి, ఈ యొక్క ఏదైతే మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నారో మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏమిటి, మినిమం క్వాలిఫికేషన్ ఏమిటి అనేది చూసుకోండి. తర్వాత మీకు కనుక మంచి ర్యాంక్ వచ్చినా కానీ సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కండిషన్స్ సరిపోవట్లేదని వెబ్ ఆప్షన్స్ టైంలో రిజెక్షన్ వస్తుంది. చాలా ఇబ్బంది అనేది అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్లోనే ఇవన్నీ చెక్ చేసుకోండి. అలాగే మీరు సైన్స్ సబ్జెక్ట్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఎంఎస్సి బాటనీకి మస్ట్ హ్యావ్ ఆప్టైన్డ్ ఏ బిఎస్సి డిగ్రీ విత్ బాటనీ సబ్జెక్ట్ యాజ్ అన్ ఆప్షనల్.
అండ్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఏ మినిమమ్ ఆఫ్ 24 credits ఇన్ బాటనీ, 4 పేపర్స్ ఆఫ్ 100 మార్క్స్ ఈచ్ ఇన్ ఏ ఇయర్ వైస్ ప్రోగ్రామ్. ఓకేనా, మీకు బాటనీ సబ్జెక్ట్ అనేది అయితే డిగ్రీలో చదివిన వాళ్ళు అయితేనే ఎంఎస్సి బాటనీ కానీ ఎంఎస్సి ఫారెస్ట్రీ కానీ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇలా మీరు మళ్ళీ చూస్తే ఎంఎస్సి కెమిస్ట్రీకి మస్ట్ హ్యావ్ ఆప్టైండ్ ఏ బిఎస్సి డిగ్రీ విత్ కెమిస్ట్రీ. ఇలా మీరు ఏ డిగ్రీ చదివితే ఏ ఒక్క సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అవుతారనేది ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే మంచి మంచి ర్యాంక్స్ వచ్చి కూడా క్యాంపస్లో సీట్ వచ్చే ఛాన్స్కి ఉండి కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అయితే సరిపోవట్లేదు అని వాళ్ళకైతే రిజెక్షన్ అనేది అయితే చేశారు. లాస్ట్ టైం అనేది అయితే చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈసారి మీరు ఫస్టే చూసుకోండి. ఇఫ్ మీకు కనుక ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ మ్యాచ్ అవ్వట్లేదంటే ఎడిట్ చేసి సబ్జెక్ట్ని ఇంకో సబ్జెక్ట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సిపిగెట్ 2026కి సంబంధించినటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.